వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. సహజంగా ఎవరన్నా తాను చేసినటువంటి గొప్ప చెప్పుకుంటారు. అంటే ప్రభుత్వం ఈ యొక్క గడిచినటువంటి కాలంలో మేము ప్రజలకు ఇది చేశాం, అది చేశాం, లేకుంటే సంక్షేమాల గురించి చెప్పుకుంటారు, లేదంటే కనుక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటారు. మరోవైపు పోలిక కూడా ఎవరితో పోల్చుకుంటారంటే అగ్రరాజ్యాలతోటి. అమెరికా లాంటి అగ్రరాజ్యమో, సింగపూరో, మలేషియానో, జపాన్, చైనా, ఇట్లా మనకంటే ముందున్నటువంటి అగ్రరాజ్యాలతో సహజంగా ఎవరైనా పోల్చుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక ఫ్యాసిస్టు నియంతతోటి, లేదంటే హిట్లర్ తోటి ఆయన చేసినటువంటి డెమాలిషన్స్ ఏమో అతి గొప్పగా చెప్పి వాళ్ళ జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీసాడని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పరువు ఎట్లాగూ మనం పదే పదే పరువు తీసుకున్న రేవంత్ అంటుంటే కింద కామెంట్స్లో ఏమంటున్నారంటే ఆయనకు పరువు ఉంటేగా పోవటానికి అంటున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రానికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ పరువును తీసడం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గడిచినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి డెమాలిషన్స్ గురించి ఆయన రీసెంట్గా అదే కాన్క్లేవ్లో మాట్లాడినటువంటి మరో వ్యాఖ్య కూడా ఇవాళ వైరల్గా మారుతోంది. ఆయన ఏమంటాడు, ఐ డెమాలిషన్స్ లైక్ ఎనీథింగ్, యూ కెన్ గో అండ్ చెక్ గూగుల్ అని చెప్తా యుద్ధ భూమితో పోల్చాడు. ఒకసారి గతంలో వెలుగుమట్లకు సంబంధించి మనం చూస్తున్నాం, వెలుగుమట్లకు సంబంధించినటువంటి డెమాలిషన్ ఇది. గతంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వెలుగుమట్ల డెమాలిషన్స్ని ఖచ్చితంగా గాజాలో అయినట్టుగానే ఉన్నాయి అని కేటీఆర్ గారు మాట్లాడిండ్రు, అట్లాగే ప్రతిపక్షాలు మాట్లాడి ప్రజలు చర్చించుకున్నారు. సో ఇప్పుడు ఈ డెమాలిషన్స్ని గాజాతో ప్రతిపక్షం పోలిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు ఆయన యుద్ధ భూమితో పోల్చుకున్నాడు. మీరు కావాలంటే ఇజ్రాయెల్ చూసుకోండి, ఇట్లా ఆయనకు ఆయనే ఇవాళ యుద్ధ భూమితో పోల్చుకున్నాడు. సో ఇప్పుడు ఆయన యుద్ధ భూమితో పోల్చుకున్న తర్వాత, హిట్లర్తో పోల్చుకున్న తర్వాత ఒక చిన్న డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇవాళ యుద్ధం ఎవరితో, కక్ష ఎవరిపైన? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ప్రజలతో ఏమైనా యుద్ధం ఉందా? తెలంగాణ ప్రజలతో ఆయన ఏమైనా యుద్ధం చేస్తున్నాడా? మరి ఎవరి మీద కక్ష తీర్చుకుంటున్నాడు ఆయన? ఇవాళ తెలంగాణ ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. హైడ్రా పేరుతో కూల్చివేతలు తీసుకున్నా, అట్లాగే శనివారం సాయంత్రం అక్కడ తినుబండారాలు తినడానికో లేకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నటువంటి అనేక షాపులు, బోర్డులు, వాళ్ళ వీధి దుకాణాలని రోడ్డును పడేశారు. ఇవాళ గొప్పగా ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఆయన చేసినటువంటి ఘనత ఏమైనా ఉంది అంటే కొంపలు కూల్చటం. పెద్ద ఎత్తున ఆ యొక్క నిలువ నీడ లేకుండా కొంపలు కూల్చిన తర్వాత అదేదో పెద్ద గొప్పతనం లాగా నేను ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అంటే. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడతారో. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది రీసెంట్గా ఐలాపూర్లో జరిగినటువంటి కూల్చివేత. ఈ ఐలాపూర్లో జరిగినటువంటి కూల్చివేత చూడండి, నిజంగానే ఒక యుద్ధ వాతావరణం తలపించేలాగా ఉంది. గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి. అంత పెద్ద భారీ అపార్ట్మెంట్ మీరు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారని హైకోర్టు అనేక సందర్భాల్లో క్వశ్చన్ చేసింది. మనుషులు లోపల ఉంటే కూడా కూల్చారు కదా. మనుషులు లోపల ఉంటే ఈ విజువల్స్ చూడండి, లోపల మనుషు ఉన్నాడు, సగం బిల్డింగ్ కూల్చేశారు, బట్టలు ఆరేసుకుని ఉన్నారు. ఇంత అంటే ప్రజల మీద కక్ష సాధింపులాగా కనిపించట్లేదా ఇది? ఒకవైపు కూలుస్తారు, ఒకవైపు సామాన్లు చదువుకొని పక్కకు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు నిజంగా ఇటువంటి కూల్చివేతలు ఒకసారి మీకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వినిపిస్తా. Like anything, you go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. ఎట్లా చెప్తున్నాడు గొప్పగా, మీరు కంపేర్ చేయండి, ఆ డెమాలిషన్స్ కంపేర్ చేయండి, ఈ డెమాలిషన్స్ కంపేర్ చేయండి. ఎక్కడన్నా పోలిక ఉంటుందా? ఒక యుద్ధం జరిగితే యుద్ధం ఎందుకోసం చేస్తారు? ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి యుద్ధం ఎవరి కోసం? నిజంగా ఇవాళ తెలంగాణ తెచ్చుకుంది ఇటువంటి యుద్ధాలు చేయటానిక? మరి తెలిసి ఎవరన్నా ఇటువంటి లీడర్ని మరొకసారి ఎన్నుకుంటారా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అయితే రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్పగా చేసినట్టుగా నవ్వుతా నేను కూల్చేశాను, గో అండ్ చెక్ ఇన్ గూగుల్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్ అంటున్నాడు కదా. మరి గతంలో ఎన్నికల ముందు ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్స్ చేయలేదు? ప్రజలకు అప్పుడే చెప్పేది ఉండే, నేను హిట్లర్ పరిపాలన అందిస్తా అని చెప్పుంటే డిపాజిట్ కూడా వచ్చిండదు కదా రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ గెలిచిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అధికారం అన్న ఒక కళ్ళు మూసుకుపోయే అధికారంతో, అధికారం ఉంది కాబట్టి అలా హిట్లర్ పరిపాలన చేస్తున్నా, హిట్లరే నాకు స్ఫూర్తిదాయకం అంటున్నాడు. నిజంగా హిట్లర్ గురించి నాకు తెలిసి చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా హిట్లర్కి సంబంధించినటువంటి వైఫల్యాల గురించే
మనకి ప్రశ్నలు ఉంటాయి. హిట్లర్ గొప్పతనాల మీద ఎక్కడా చరిత్రలో చెప్పలేదు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఏ ఎగ్జామ్లో కూడా రావు. హిస్టరీ చదువుకున్నటువంటి ఎంఏ హిస్టరీ చేసినటువంటి వాళ్ళు, బిఏ హిస్టరీ చేసినటువంటి వాళ్ళని అడిగితే కూడా హిట్లర్కి సంబంధించినటువంటి పతనానికి కారణాలు అని క్వశ్చన్ ఉంటుంది. అది ఎస్ఏ మార్క్ క్వశ్చన్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారి పతనానికి కారణాలను మనం కూడా భవిష్యత్తులో రాసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుందేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉంటుంది, ఎవరో ఇతర పార్టీల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఓడించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓడించుకుంటారు. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నాకు హిట్లర్ స్ఫూర్తిదాయకము, లేదంటే కనుక నా డెమాలిషన్ చూస్తే చెక్ అండ్ గూగుల్ ఇట్ గొప్ప అంటే నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి, జేసీబీలు హైడ్రా అని ఒక వ్యవస్థ నీ చేతిలో ఉంది కాబట్టి, ప్రజలు అమాయకులు కాబట్టి ఓటేసి గెలిపించినటువంటి పాపానికి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే ప్రజలతో యుద్ధం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా తెలివి ఉన్నటువంటి నాయకుడు, జాతీయ స్థాయిలో వాళ్ళ తెలంగాణ పరువు పోతుందంటే ఇంత నవ్వుతా మీరు హిట్లర్తో పోల్చుకోవటం. ఇవాళ పినరయ్ విజయన్ గారు రీసెంట్గా ఆయన కమ్యూనిస్ట్ నేత, కేరళ సీఎం, ఒకసారి చూడండి, ఆయన కేరళ మాజీ సీఎం, ఇది చూడండి. అపాలింగ్ దట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రౌడ్లీ అడ్మిట్స్ హిస్ హైడ్రా ఈజ్ ఇన్స్పైర్డ్ బై హిట్లర్. ఇది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇవాళ పినరయ్ విజయన్ గారు కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. నిజంగా ఇవాళ ఎట్లా ప్రౌడ్గా అడ్మిట్ చేస్తున్నాడు హైడ్రా హిట్లర్తో పోల్చడం ఇన్స్పైర్డ్ అని. ఇట్ ఎక్స్పోజెస్ హిస్ ఆర్ఎస్ఎస్ రూట్స్ అండ్ ఫ్యాసిస్ట్ మైండ్ సెట్. అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి, ఆ యొక్క ఫ్యాసిస్ట్ మైండ్ సెట్, ఆర్ఎస్ఎస్ రూట్స్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి, అండ్ ఐఎన్సీ ఇండియా లీడర్షిప్ ఓ ఎక్స్ప్లెనేషన్ టు ద నేషన్ ఆన్ దిస్ ఇష్యూ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని పినరయ్ విజయన్ గారు ఇవాళ ట్వీట్ చేశారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరువు కూడా తీశారు. కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిల్చోబెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. మా బతుకులు ఆగమైనాయి, మా బతుకులు ఛిద్రమైపోయినాయి, మాకు బిజినెస్ లేక రోడ్డు మీద పడ్డాము, అయినా కూడా నేను గొప్ప చేశాను రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. సహజంగా ఏ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తేనో, లేదంటే ఇంకోటి ఏదన్నా అభివృద్ధి చేస్తేనో, లేకుంటే సింగపూర్ లాంటి నగరం నిర్మిస్తా, లేదంటే అమెరికా లాంటి ఒక గొప్ప ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొస్తా, ఇవి ఎవరన్నా ఒక నాయకుడు చెప్పాల్సినటువంటి మాటలు. నేను హిట్లర్తో కంపేర్ చేసుకుంటా, హిట్లర్ నాకు స్ఫూర్తిదాయకం, ఆయనకి ఇష్టమైనటువంటి పదం హైడ్రా. ఏమో హిట్లర్ బతుకున్నప్పుడు ఏమో రేవంత్ రెడ్డి గారికి వచ్చి చెప్పిండేమో నాకు హైడ్రా అన్న పదం ఇష్టమని. ఈయన కనుక్కున్నాడు. మరి ఎంత విడ్డూరంగా ఉందంటే, ఆయన పిరికి పందలాగా చచ్చిపోయిండు భయానికి. హిట్లర్ అన్నవాడు కాల్చుకొని తనకు తను ఆత్మహత్య చేసుకొని కాల్చుకొని చచ్చిపోయిండు. ఆయన వైఫల్యాలు మీద అందరూ వైఫల్యాల గురించి చర్చించుకుంటారు. ఆయన గొప్పలు చేసినట్టు ఏం లేవు, పీక్ కట్టలు కట్టింది ఏం లేవు ప్రజలకు. ఆయన ప్రజల్ని వేధించుకున్నాడు, హింసించాడు. మరి అటువంటి వ్యక్తి నాకు స్ఫూర్తిదాయకము, అటువంటి వ్యక్తి నాకు ఇన్స్పిరేషన్ అంటే మరి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది మూసీ దగ్గర? మూసీ అక్కడ బతుకులు కూల్చి, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆగమైనటువంటి ఆ యొక్క కుటుంబాలను కూల్చి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. హిట్లర్ విగ్రహం పెట్టుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. మీకు హిట్లర్ స్ఫూర్తిదాయకం కదా. అక్కడ పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ స్టాచ్యూ బదులు అంత భారీ స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు గుర్తింపు వచ్చేటప్పుడు హిట్లర్ విగ్రహం పెట్టండి. మీరు అందరూ మిమ్మల్ని కీర్తిస్తారు. బాహుబలిలో ఎట్టయితే పెద్ద విగ్రహం ఉంటుందో అట్లా హిట్లర్ విగ్రహం పెట్టుకోండి. అమోఘం, అద్భుతం, ఆరా ఓరా అని పొగుడుతారు మిమ్మల్ని అందరినీ. ఇటువంటి నాయకత్వానికి నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు తెలంగాణ ప్రజలు ఓటేసారని అందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. అరే ఎప్పుడు ఎన్నికలు వస్తే అందరూ వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ జాతీయ స్థాయిలో పినరయ్ విజయన్ లాంటి వాళ్ళు, సరే ఆయన మొన్నటిదాకా సీఎంగా చేసిండు, ఆయన రాష్ట్రంలో ఏం చేసిండు విషయం అందరికీ తెలుసు. ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన గతంలో ఇదే వెలుగుమట్లకు సంబంధించి ఆయన మాట్లాడిండు. ఆ రోజు వెలుగుమట్లకు సంబంధించి కూడా ఆయన కామెంట్స్ చేసిండు. ఆ రోజు పెద్ద ఎత్తున ట్వీట్ చేసిండు. అట్లాగే కేటీఆర్ గారు కూడా మాట్లాడారు ఇదే దీనికి సంబంధించి. యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ హిట్లర్, యువర్ అసాసినేషన్ ఏజెన్సీ ఈజ్ హైడ్రా, యువర్ వర్క్షిప్ డిక్టేటర్స్ అండ్ బ్రాగ్ అబౌట్ డెమోలిషన్స్. అఫ్ కోర్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ న్యో. థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ ఇట్ టు ద ఎంటైర్ నేషన్. We were not as intelligent as you, Revanth. So we modeled our governance on Dr. B.R. Ambedkar's constitution, Mahatma Gandhi's vision and Professor Jaishankar's dream. ఇది తెలంగాణ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆ యొక్క స్ఫూర్తి ఉండాలి, మహాత్మా గాంధీ యొక్క విజన్ ఉండాలి. లేదంటే తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే కలలు కన్నాడో ఆయన డ్రీమ్స్ను తెలంగాణ అచీవ్ కావాలి. ఇది వదిలేసి మేము హిట్లర్గా ఉంటాము, హిట్లర్ పాలనను అందిస్తాము. మీరు ఎన్నికల్లో మీరు పెట్టుకోవాల్సి ఉండే, మీరు 6 గ్యారంటీలతో పాటుగా హిట్లర్ పాలన మేము అందిస్తామని ఆ రోజు చేవేలలో ఖర్గేని తీసుకొచ్చినట్టు మీరు చెప్పుంటే, ఆ రోజు మీరు గెలిచుంటే అప్పుడు మీరు నిజమైనటువంటి లీడర్ అయి ఉండేవాళ్ళు.
ఇవాళ గెలిచిన తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత ప్రజలు ఇవాళ మీ అధికారం చేతిలో ఉందని, పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉందని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి మీరు గాజాతో లేదంటే ఇజ్రాయెల్తో ఇరాన్తో అక్కడ జరిగినటువంటి యుద్ధ డెమాలిషన్స్ని ఇక్కడ డెమాలిషన్స్ని పోల్చి చూస్తున్నారంటే ఇవాళ జనం పిచ్చోళ్ళ, మీరు అమాయకుల, మేము అమాయకుల, ప్రజల అమాయకుల, అర్థం కానటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది. ఇవాళ ఓటు ఎందుకు వేసినాం రాని ఏడ్చే పరిస్థితి వచ్చింది తెలంగాణలో, నిజంగా ఏడ్చే పరిస్థితి వచ్చింది. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. ఈయన హైడ్రా కోర్ టీమ్ గా ఉండే హిట్లర్ అని చెప్పిండు కదా. అసలు ఒకసారి చరిత్ర పోయి చూసుకుంటే అసలు హిట్లర్ జమానాలో హైడ్రా అనే సైన్యమే లేదు, అట్లాగే దానికి సంబంధించి అటువంటి పేరు గల టీం లేదు, ఆ పదమే లేదు అనేది చరిత్ర చెప్తోంది. చరిత్ర ప్రకారం ఏముందంటే హిట్లర్ తన ఏదైతే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎస్ఎస్ లేదంటే కనుక జెస్టాపో వంటి దళాలను ఉపయోగించారు అనేది చరిత్ర చెప్తోంది. అంటే హైడ్రా అనే పేరుతో ఆయన ఎటువంటి రహస్య సైన్యాన్ని కూడా వాడలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలిసింది ఆయనకు చాలా ఇష్టమైనటువంటి పదం అని? కానీ రెండో ప్రపంచ యుద్ధం 1943 ఆనాడు బ్రిటిష్ వాళ్ళు జర్మనీ పైన జరిపినటువంటి ఒక బాంబు దాడికి ఆపరేషన్ హైడ్రా అని పేరు పెట్టారు. అది కూడా హిట్లర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడి, అదేదో హిట్లర్ పెట్టినటువంటి పేరు కూడా కాదు. మరి అటువంటి సందర్భాల్లో హిట్లర్ పేరు ఈయనకెట్లా ఆయనకి ఇష్టం అని చెప్తాడు, ఈయన ఎట్లా ఈయన ఒకళ్ళతో పుచ్చుకొని చెప్తాడు హిట్లర్కి? అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, మార్వెల్ సినిమాలు సహజంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తుంటారు. అటువంటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్లో మాత్రమే హైడ్రా అనే ఒక విభాగం ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఎస్ఎస్ రాజమౌళి సినిమా బాహుబలిలో కట్టప్ప తరహాలో కల్పించినటువంటి క్యారెక్టర్ అది. మార్వెల్ సినిమాటిక్ ఏదైతే యూనివర్స్ ఉంటుందో హైడ్రా అనేది అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ. ఎంసీయూలో ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ సిరీస్ ప్రకారం హైడ్రా కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక రహస్య ఆరాధనా బృందంగా ఏర్పడి హైవ్ అనే శక్తివంతమైనటువంటి ఇన్హ్యూమన్ ని పూజించాలంటే భూమి నుంచి బహిష్కరించబడినటువంటి ఆ జీవి తిరిగి తీసుకురావటమే వీరి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. కాబట్టి మార్వెల్ సినిమా చూసి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు, కానీ మరి ఈయన హిట్లర్ పదజాలము, హిట్లర్కి ఇష్టమైనటువంటి పదము అని ఎట్లా చెప్పిండో తెలియదు. ఎందుకంటే ఈ సినిమాల్లో కల్పిత గాథలను చూసి దాంట్లో హైడ్రా పాపులర్ కల్చర్ దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఈ యొక్క ఉదాహరణ చెప్పాడా అనేది ఒకటి డౌట్. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఏ హైడ్రా అయితే తీసుకొచ్చిన తర్వాత ఇవాళ రియల్ ఎస్టేట్ తెలంగాణలో కుప్పగూలిపోయిందో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా ఇవాళ కుదేలైపోయిందో, ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఉప్పల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏం ప్రదర్శించారు చూడండి. లీగల్గా ఎటువంటి సమస్యలు లేని ప్లాట్లను వెంటనే రిజిస్టర్ చేయాలి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. అట్లాగే 1-2 ప్లాట్లపై ఉన్న సమస్య కారణంగా మొత్తం సర్వే నెంబర్ని నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు ఆపరాదు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. అట్లాగే ఇట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారి యొక్క నివేదిక. సో ఇట్లా హైడ్రాకి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా రియల్ ఎస్టేట్ పోలీసులు చించేస్తారు చూడండి. పోలీసులు ప్లకార్డులు కూడా అక్కడ ప్రదర్శించే స్వేచ్ఛ లేదు తెలంగాణలో. ఇది హిట్లర్ పాలన. కనీసం ప్లకార్డు వాళ్ళేమి నిరసన ఆయన దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తే ఆ ప్లకార్డులు ప్రదర్శించేందుకు కూడా స్వేచ్ఛ లేనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నిరసనకి హక్కు లేదు, ఆందోళనకి మనం చేసుకునే పరిస్థితి లేదు. లేదంటే కనుక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెచ్చుకుంటే ఎటువంటి నిషేధిత తెలంగాణ ఇవాళ మనం చూస్తున్నామో అర్థమవుతోంది. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం ఇట్లనే ప్లకార్డులు పట్టుకుంటే పెద్ద ఎత్తున పోలీసులు అణచివేత రాజ్యం తెలంగాణలో ఉండేది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదం అనాలంటే పెద్ద ఎత్తున అనగదొక్కేవాళ్ళు. కానీ ఇవాళ ఈ యొక్క సర్వే నెంబర్లో లేకుంటే రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తే పోలీసులు లాక్కుంటారు. అదే మల్రెడ్డి రంగారెడ్డి గారికి సంబంధించి మంత్రి పదవి కావాలని ప్లకార్డులు పెట్టుకుంటే అది పెద్ద ఎత్తున వార్త. ఆ ప్లకార్డులను పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు. ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి గారి కోసం మంత్రి పదవి ఇవ్వాలని ఫ్యాన్స్ కొంతమంది అటువంటి ప్లకార్డులు ప్రదర్శించారు అదే మీటింగ్లో, దానికి ముందు రోజు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్స్ ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారులు ప్రదర్శిస్తే మాత్రం పోలీసులు లాగేసుకుంటారు. ఇది పరిస్థితి. ఇక
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కృషాంక్ గారు కూడా దీని మీద స్పందించిండ్రు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి. వారి దగ్గరున్న హంతక బృందం అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినాను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోల్స్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు విగ్రహాలతోని వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే, రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారు అబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు అంటే మీరు మాట్లాడింది ట్వీట్ చేస్తే పోలీసులు ట్వీట్లు డిలీట్ చేయాలి అంతే. అంటే మీరు మాట్లాడింది మీకు ఇంటమే అంత ఇబ్బందికరమైతే, మీరు మాట్లాడింది మీకు కార్టూన్గా వేసి చూపిస్తే దాన్ని డిలీట్ చేయమని పోలీసులు కేసులు నమోదు చేస్తారు. అంటే నిజంగానే ఇవాళ తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుంది. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా మళ్ళొకసారి ఆలోచన చేసుకోండి. మనం గెలిపించి ఓట్లేసినటువంటి నాయకుడు ఇవాళ హిట్లర్ అంటున్నాడు. మరి భవిష్యత్ కాలంలో ఈ హిట్లర్ మనకు ఉండాలా, లేదంటే మనం ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ తెలంగాణ కోసం మనం పాటుపడదామా? మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.